జేఎల్బీ న్యూస్కు స్వాగతం. పెళ్లకూరు, తిమ్మారెడ్డివాగు గ్రామాల్లో మేరిఘ మురళీధర్ విస్తృత ప్రచారం. చిట్టమూరు మండలం పెళ్లకూరు, తిమ్మారెడ్డివాగు గ్రామాల్లో వైకాపా జిల్లా కార్యదర్శి కామిరెడ్డి కస్తూరెడ్డి, ఆబాక కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో గూడూరు ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి మేరిఘ మురళీధర్ రోడ్ షో నిర్వహించారు. అనంతరం తిమ్మారెడ్డివాగు గ్రామ మాజీ సర్పంచ్ వెలికంటి వెంకటయ్య మరియు డానియల్ కిరణ్ గృహానికి చేరుకొని వారి మద్దతు కోరడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎటు చూసిన పండగ వాతావరణం కనిపిస్తుందని, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు రానున్న ఎన్నికల్లో ఓటు వేసి మరలా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తులకు ముద్రించి అఖండ విజయం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎంత మంచి పథకాలు పెట్టి వాళ్ళని ఏ రకంగా ఆదుకున్నారో మీరే ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా పేదలకు ఇబ్బంది జరగకూడదు అని చెప్పి ఒక భయానక సిచ్యువేషన్ అయినా కూడా పేదలకు ఇబ్బంది జరగకూడదని ఒక సంకల్ప బలంతో ఆయన ఎంత గొప్పగా మరి టెన్షన్గా టైం టు టైం సంక్షేమ ఫలాలు ఇచ్చారు మీ అందరికీ తెలుసు. ఆయన పల్లెల్లో కూడా సౌకర్యాలు ఉండాలని చెప్పేసి మరి సచివాలయ వ్యవస్థ కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, అట్లాగే ఫ్యామిలీ డాక్టర్ క్లినిక్లు కానీ అన్ని రకాలుగా గొప్పగా ఆలోచించారు. గ్రామ స్వరాజ్యం గొప్పగా ఉండాలని ఆలోచించే వ్యక్తి. ఒక్కసారి బేరేజ్ వేసుకోండి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునే దానికి ఒక పథకం కూడా లేదు. ఒకటి గుర్తొస్తుంది, జన్మభూమి అంటారు. ఆ జన్మభూమి ఎంత దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరించారో మీకు తెలియని విషయం కాదు. ఒక పెన్షన్ రావాలంటే కూడా ఒకరు చనిపోతే కానీ దిక్కు దిశానా లేదు. మరి మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అర్హత చూసి ఎవరినైనా ఏ వివక్షత లేకుండా, అవినీతి లేకుండా, ప్రాంతం లేదు, మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు, ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ ఇచ్చినటువంటి గొప్ప గుణవంతుడు, మనసున్న మగమహారాజు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే బేరేజ్ వేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు జనం కోసమే పుట్టిన వ్యక్తి. చంద్రబాబు గారు వక్రమైన ఆలోచనలు, అన్ని వక్రమైన ఆలోచనలే. అందుకే అతను వస్తే కరువు తాండవిస్తుంది, జగనన్న వస్తే పుష్కలంగా వర్షాలు పడతాయి. ఇవన్నీ కూడా గ్రామీణ వాతావరణంలో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి గ్రామాలు కదులుతూ నీరాజనాలు పడుతూ జగనన్నకి మేము ఉన్నామంటూ ముందుకెళ్తున్నాం. నేను అందుకనే మనవి చేస్తున్నాను, కావాలని, పల్లెలు కలకాలం వెలుగుతూ ఉండాలని, పేద ప్రజలు పేదరికంలో మగ్గిపోకుండా సంతోషంగా ఉండాలని ఏ గుణవంతుడు మరి రాజ్యాధికారం చేస్తే వస్తుందో ఒక్కసారి బేరేజ్ వేసుకోండి. మరి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఒక్క పథకం కూడా గుర్తుండదు. జన్మభూమి అనే ఒక మాట అంటారు. ఆ జన్మభూమిలో ఎంత దుర్మార్గంగా, దురాగతంగా పరిపాలించారో మీరు తెలియని విషయం కాదు. ఏదైనా పెన్షన్ రావాలంటే కూడా ఆ కమిటీ మెంబర్లు ఫ్యామిలీలో వాళ్ళకి పెట్టేవాళ్ళే తప్ప, ఆ పెన్షన్ కూడా ఎవరైనా చనిపోతే అప్పుడు మాత్రమే ఇచ్చేవాళ్ళు తప్ప. బేరేజ్ వేసుకోండి. గుణవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రాంతం చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు, పార్టీ చూడలేదు. అర్హత అయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ గొప్పగా ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా నేను గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నాం. ఒక రకంగా అట్లా ఎక్కడికి వెళ్ళినా మహిళలు, వాళ్ళ గ్రామస్తులు, చిరునలు, యువకులు అందరూ కూడా నీరాజనం పలుకుతున్నారు. మనసులో అనిపిస్తుంది, ఏంటి జగన్మోహన్